ఏపీ బడ్జెట్ 2026-27 అభివృద్ధి, సంక్షేమ, ఎన్నికల హామీలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఈ బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమం, రైతు, మహిళల సంక్షేమం ప్రధానంగా ప్రాధాన్యం పొందనుంది. సూపర్ 6 హామీలలో ఇప్పటికే 4 అమలు చేస్తున్నారు. వ్యయ ప్రాధాన్యత రంగాలకు భారీ నిధులు కేటాయించబోతోంది ప్రభుత్వం. రైట్, ఇక ఏపీ బడ్జెట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, సిరి, ఏదైతే మరికొద్ది సేపట్లో అయితే కనుక ఇక ఏపీ అసెంబ్లీ ఉభయ సభల్లో అయితే కనుక ఈ యొక్క 26-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అనేది కూడా ఇటు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే మరికొద్ది సేపట్లో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అయితే ఈ యొక్క కేబినెట్ భేటీ అనేది కూడా భేటీ జరగనుంది. ఈ భేటీలో భాగంగా బడ్జెట్ ని ఆమోదిస్తారు. అనంతరం కూడా అయితే 11 గంటల 10 నిమిషాలకి ఈ యొక్క సెషన్స్ అనేది ప్రారంభమైనటువంటి వెంటనే 1:15 నిమిషాలకి బడ్జెట్ అయితే కనుక మంత్రి పయ్యావుల కేశవ్ అయితే కనుక ప్రవేశపెట్టనున్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కూడా ఇక పూర్తి స్థాయి బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా వ్యవసాయ పొద్దునైతే కనుక మంత్రి అచ్చెన్నాయుడు అయితే ఇటు శాసనసభలో అయితే ప్రవేశపెట్టనున్నారు. ఇక మండలిలో చూసుకున్నట్లయితే కనుక హోమ్ మినిస్టర్ అనిత అయితే కనుక బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా వ్యవసాయ బడ్జెట్ అయితే కనుక మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే బడ్జెట్ ని ప్రవేశపెడతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక దీనికి సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ లో ప్రధానంగా సంక్షేమ అభివృద్ధితో పాటు కీలకంగా ఏదైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు పెట్టుబడులకి సంబంధించినటువంటి అంశాలతో పాటు భూ కేటాయింపులు ఇటువంటి అంశాలతో పాటు ఏదైతే టెక్నాలజీ పరంగా అభివృద్ధి చేసే దిశగా అయితే కనుక అడుగులు వేస్తున్నట్టు ఇంకా ఏదైతే ప్రధానంగా టెక్నాలజీతో పాటు అమరావతి రాజధాని అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేసే దిశగా అయితే కనుక బడ్జెట్ కేటాయింపులు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా ఇటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా అభివృద్ధి చేసే దిశగా అయితే కనుక ఈ యొక్క బడ్జెట్ రూపకల్పన చేసినట్టు కూడా తెలుస్తోంది. దాదాపు 1,000 కోట్ల అంటే 3,48,000 కోట్ల వరకు కూడా ఉండేటువంటి యొక్క బడ్జెట్ అయితే దీని రూపకల్పన కావచ్చు, అదేవిధంగా ప్రణాళికలు కావచ్చు, వీటన్నిటిని కూడా అభివృద్ధి దిశగా అయితే కనుక అడుగులు వేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ప్రతి బడ్జెట్ లో కూడా ఇటు అంచెలంచెలుగా ఎదుగుతూ కూడా పూర్తి స్థాయిలో అందరికీ అంటే ఇటు సూపర్ కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పినటువంటి పథకాలతో కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి కావచ్చు, వీటన్నిటిని కూడా ఈ యొక్క బడ్జెట్ ఆధారంగా అయితే కనుక ఇటు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రతి విభాగంకు కూడా ఇటు కేటాయించే విధంగా ఇటు ఆక్వా రంగంలో చూసుకున్నట్లయితే కనుక రైతాంగాన్ని ప్రతి ఒక్క రైతాంగాన్ని కూడా ఆదుకునే విధంగా కూడా ఈ యొక్క బడ్జెట్ రూపకల్పన చేసినట్టు కూడా కొంత సమాచారం అయితే కనుక అందుతా ఉంది. అదేవిధంగా ఏదైతే సూపర్ 6 అమలు చేశారో ఆ సూపర్ 6 అమలు చేసినటువంటి నేపథ్యంలోనే వాటి ఎక్స్టెన్షన్ సైతం కూడా ఇటు బడ్జెట్ లో అయితే కనుక పెట్టనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ఇటు సూపర్ 6 కాదు, అదనంగా కొన్ని పథకాలను అయితే కనుక అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే వాటిని కంటిన్యూ చేసే దిశగా అయితే కనుక ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీని దిశలో భాగంగానే ఇక్కడ ఈ నేపథ్యంలోనే ఈ యొక్క బడ్జెట్ లో అయితే కనుక దీనికి సంబంధించినటువంటి నిధులను కూడా కేటాయించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటీవలే కేంద్ర బడ్జెట్ లో కీలకమైనటువంటి నిర్ణయాలు ఇటు ఏదైతే ఇటు నగరాల అభివృద్ధిలో భాగంగా అమరావతి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చేసే దిశగా అయితే కనుక ఉండనున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ యొక్క బడ్జెట్ అనేది ఉండనున్నట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.